నీ జేసీబీలు సల్లగుండా ఎక్కడ బయ్యి బయ్యి అని సప్పుడు వచ్చినా గుండె దడేలు దడేలు అంటున్నది హైదరాబాద్ పబ్లిక్ కు. మొన్నటిదాకా హెచ్సి భూములు అమ్ముకోవాలి అని జేసీబీలు పెట్టి జింకలు నెమ్మెలను సాగుకొట్టిరు కదా. ఇగో ఇప్పుడు రాజేంద్ర నగర్ లో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీకి వచ్చినాయి జేసీబీలు. కాకపోతే భూముల కోసం కాదు, పెద్ద పెద్ద చెట్లను కూలగొట్టి వాటిని పొల్లు పొల్లు చేసి వన మహోత్సవం కార్యక్రమం కింద చిన్న చిన్న మొక్కలు నాటడానికి వచ్చినాయి. ఓర్ని ఇదేం బుద్ధి తక్కువ పని అని అంటారా? మరి అట్టనే చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. గిదే సరైన పద్ధతి, అదే అసలైన తీరు. 10 ఏళ్లలో కేసీఆర్ ఈ తీరు ఎన్నడన్నా చేసిండా? పెద్ద పెద్ద చెట్లు తీసేసి చిన్న చిన్న మొక్కలు నాటుడే అసలైన వన మహోత్సవం. ఏ తీరుగా చెప్పినా ఎన్ని తీర్లు చెప్పినా ఇదే సరైన పద్ధతి అనిపించింది కావచ్చు కాంగ్రెస్ సర్కారుకు. ఖాళీ జాగాలల్లో మొక్కలు నాటితే కిక్ ఉండదు అనుకున్నదో ఏమో కాంగ్రెస్ సర్కారు. అందుకే ఫర్ ఏ చేంజ్ వృక్షాలను నరికి మొక్కలు నాటాలి అన్నట్టు చేసింది. రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్న జాగాల ఇవో గీ తీరుగా జేసీబీలు పెట్టి రాత్రిపూట పెద్ద పెద్ద వృక్షాలను నేల కూర్చిర్రు. అందుకే పిల్లలంతా లొల్లికి దిగిర్రు. అడవి తీరుగా పెరిగిన చెట్లను ఎందుకు నరుకుతున్నారని కొట్లాట చేసిండ్రు. వీళ్ళ లొల్లి ఎక్కువైతుందని పోలీస్ బెటాలియన్ దిగిందిగా. అంటే హరితహారం చేయడానికి 30 జేసీబీలతో చెట్లు నరికేపించి చిన్న చిన్న చెట్లు పెట్టిపోతారు సార్ వచ్చి. వన మహోత్సవం కార్యక్రమం పెడుతుంది సార్ ఎల్లుండికి. మీనింగ్ ఏంటి చెప్పండి. వన మహోత్సవం అంటే ఆ మీడియా వాళ్ళకి ఫోన్ చేస్తున్నారా? వస్తున్నారు కానీ మీరు కూడా రండి సార్, మీ ప్రొటెక్షన్ నాకు కావాలి. ఇన్నరా వన మహోత్సవం అంటే ఏంటిది? ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను తీసేసి చిన్న చిన్న మొక్కలు పెట్టుడే వన మహోత్సవమా? లాగుదోడు గాని పోరలను అడిగినా చెప్తారు కదా. ఎందుకు సార్లు ఇట్లా చేస్తున్నారని అడిగితే నోరు మెదుపుతలేరాట పోలీసోళ్ళు. ఈ ముచ్చట బయటికి తెలిసి కాంగ్రెస్ సర్కారు చెడ్డ పేరు వస్తుంది అనుకున్నారో ఏమో. అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీతోని ఓ ఉత్తరం విడుదల చేయించింది సర్కారు. బొటానికల్ గార్డెన్ లో ఉన్న పనికిరాని చెట్లను తీసేసి ఔషధ గుణాలున్న మొక్కలు నాటేటందుకే ఇట్లా చేసినాము తప్ప పెద్ద చెట్ల జోలికి పోలేదని చెప్పిండట. చూడుండ్రి ఎట్లున్నదో వన మహోత్సవం ముచ్చట. ఇల్లు బీకి పందిరేసుకొని బతికినట్టే ఉన్నది కదా. కాంగ్రెస్ సర్కార్లకు ఇట్లా అవుతున్నది ఏందో ఏమో పోన్రి అని అనుకుంటున్నారట జనాలు.